ఇరాన్ ఇజ్రాయిల్ల మధ్య భారీ యుద్ధం చెలరేగింది. ఇరు దేశాలు కూడా మిసైళ్లను ఒకదాని మీద ఒకటి ప్రయోగించుకుంటున్నాయి. భారీ విధ్వంసం జరుగుతోంది. ఇదంతా ప్రపంచానికి తెలిసిన వార్తే. అయితే ఇరాన్లో దాదాపు 15,000 మంది భారతీయ విద్యార్థులు వివిధ కోర్సుల్ని చదువుకుంటున్నారు, చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీళ్ళందరి భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. మన దేశానికి చెందినటువంటి మన ఎంబసీ అధికారులు కానీ, మన విదేశ వ్యవహారాల శాఖ అధికారులు కానీ ఇరాన్ ఇజ్రాయెల్తో మాట్లాడి ఇరాన్ యొక్క సరిహద్దు ద్వారాలను తెరిచి వాళ్ళు అయితే ఇరాక్లోకి లేకపోతే ఉత్తరాన ఉన్నటువంటి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లోకి వెళ్ళేటట్టుగా అక్కడి నుంచి వాళ్ళు భారతదేశానికి రావడానికి వీలుగా ఏర్పాట్లు చేసేందుకు అంగీకరించాయి. అంటే ఈ రెండు దేశాలు ఎంత కొట్టుకుంటున్నా ఇరు దేశాలు భారత పౌరులు, భారత విద్యార్థుల క్షేమం కోసము భారత ప్రభుత్వం యొక్క అభ్యర్థన మేరకు కొద్దిపాటి విండో ఆఫ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేసినాయి.